ఒక చిన్న గ్రామంలో చాలా పేద ముసలమ్మ ఉండేది. ఆమెకు కుటుంబం కూడా లేదు. ఒకరోజు గ్రామంలో ఒక మనిషి గులాబీ చెట్లు అమ్ముతూ వచ్చాడు. అందరూ మంచి మంచి చెట్లు కొనుక్కున్నారు. ముసలమ్మ దగ్గర మాత్రం చాలా తక్కువ డబ్బు మాత్రమే ఉంది. ఆమె తన దగ్గర ఉన్న చిల్లర డబ్బుతో ఒక చిన్న గులాబీ చెట్టు కొనుక్కుంది. ఆ చెట్టుని ఇంటి ముందు నాటింది. ప్రతిరోజు ప్రేమగా నీళ్లు పోసేది. కొన్ని రోజులకు ఆ చెట్టులో మొదటి గులాబీ పువ్వు పూసింది. ముసలమ్మ చాలా సంతోషంగా ఆ పువ్వును తాకింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ గులాబీ పువ్వు నెమ్మదిగా బంగారంగా మారిపోయింది. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె ఆ బంగారు పువ్వును అమ్మింది. ఆ డబ్బుతో ఆమె తనకు మాత్రమే కాదు, గ్రామంలోని పేదవారికి కూడా సహాయం చేసింది. కొన్ని రోజుల్లో ఆ చెట్టులో పూసే ప్రతి గులాబీ పువ్వు బంగారంగా మారేది. కాని ముసలమ్మ ఎప్పుడూ అత్యాశపడలేదు. ఎప్పుడూ పేదవారికి సహాయం చేసేది. ఆ ముసలమ్మ హృదయం బంగారం. అందుకే దేవుడు గులాబీ పువ్వులను కూడా బంగారంగా మార్చాడు. నా కథ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.